వెన్నుపోటు పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను అసెంబ్లీలో మాట్లాడుతూ ఒక చట్టం బీసీలకి రక్షణ చట్టం అని ఒక చట్టం తీసుకొచ్చి అలాగే బీసీలకు సంబంధించి స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు తీసుకొస్తున్నట్టు ఆయనే తెలుగుదేశం పార్టీనే బీసీలకి రక్షణని తెలుగుదేశం పార్టీనే బీసీలకి అత్యధిక పదవులు ఇచ్చిందని తెలుగుదేశం పార్టీనే బీసీలకి అనేక రకాలుగా అండదండలుగా ఉందని చెప్పి నేను అసెంబ్లీలో ఈరోజు చూస్తూ ఉంటే పెద్ద ఎత్తున డప్పు కొట్టుకోవటం జరిగింది. కానీ ఈరోజు తీరా చూస్తే ఈ రాష్ట్ర చరిత్రలో ఏదైనా ఒక ప్రభుత్వం బీసీలకు ఎస్సీ ఎస్టీలకు కానీ మైనారిటీలకు కానీ అంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఈ రాష్ట్రంలో రాజకీయంగా రాజ్యసభల దగ్గర నుంచి సర్పంచుల దాకా అనేక రాజకీయ పదవుల్లో తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పదవులు ఇప్పటిదాకా ఏ రాష్ట్ర చరిత్రలో కూడా ఎవరి కనీ విని రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి 34% నేనే ఇస్తా ఉన్నాను, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 24% ఇచ్చాడు, స్థానిక సంస్థల్లో జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశాడు, రేపు దీన్ని తీసుకొని కోర్టుకు వెళ్తారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అసలు నిజంగా 2019లో అధికారం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 34% రిజర్వేషన్ ఇవ్వాలని ఆలోచన చేసినప్పుడు కోర్టుకు వెళ్ళిన వ్యక్తి ఎవరు? మీ పార్టీకి సంబంధించిన నామినేటెడ్ పదవి అయినా ఇచ్చి బీరు ప్రతాప్ రెడ్డి గారు కాదా అని అడుగుతా ఉన్నాం. ఆయన చేత ఒక పక్క కోర్టులో వేయించి 34% రిజర్వేషన్ ఆ రోజు మా బీసీ సోదరులకి సంబంధించి స్థానిక సంస్థల్లో ఆ రోజు రిజర్వేషన్ అడ్డుకున్నది తెలుగుదేశం పార్టీ కాదా అని అడుగుతా ఉన్నాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన జీవోని ఛాలెంజ్ చేస్తూ కోర్టుకు వెళ్ళి ఆ రోజు కోర్టుకు అడ్డుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, ఈరోజు కోర్టుకు వెళ్ళినప్పటికీ కూడా 34% తగ్గకుండా నేను ఈ రాష్ట్ర చరిత్రలో ఏదైతే రిజర్వేషన్ 34% అన్నారో అంతకన్నా ఎక్కువ శాతం ఈరోజు రాజకీయ పదవులు ఇస్తానని చెప్పి చేసి చూపించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు ఈ రాష్ట్రంలో అంటే ఈ రాష్ట్రంలోనే కాదు ఈ భారతదేశ చరిత్రలో అంటే అది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఇంకా చాలా చెప్పాడు ఆయన. రేపంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టుకు వెళ్తుంది, కోర్టుకు వెళ్ళినప్పుడు మేము ఒకవేళ ప్లాన్ బి అప్పుడు మేము 34% ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అంటే ఒక దొంగ ఏ విధంగా దొంగతనాలు చేయాలి, ఒక దొంగ మోసాన్ని ప్రజలెట్ట మోసం చేయాలని బాగా తెలిసిన వ్యక్తి రాష్ట్రంలో ఎవరు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్తే కోర్టుకు వెళ్ళి ఆ రోజు అడ్డుకున్న వ్యక్తి తెలుగుదేశం పార్టీ. ఈరోజు మళ్ళీ కూడా ఏదో ఒక డొంక చెప్పున కోర్టుకు వెళ్ళి దాన్ని మళ్ళీ 24%కి తీసుకొచ్చి దాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళారు కాబట్టి 24%కి తీసుకొచ్చాం, అయినా మేము 34% ఇస్తామని చెప్పి గొప్పలు చెప్పుకునే అబద్ధాలు చెప్పుకునే వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. కానీ గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 24% కన్నా కూడా రిజర్వేషన్ దాటకూడదని చెప్పినప్పుడు 50% దాటకూడదని చెప్పినప్పటికీ కూడా ఏదైతే తన మాటకి కట్టుబడి 34% పైన ఈరోజు మీరు చూస్తే ఈరోజు లోక్సభ ఎంపీల్లో 25 మంది ఎంపీలు ఉంటే 11 ఎంపీ స్థానాలు దాదాపు 44% ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రాజ్యసభ ఎంపీల్లో 4 ఎంపీలు మొట్టమొదటిసారి 11లో దాదాపు 36% ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎమ్మెల్సీలు తీసుకుంటే 58 ఎమ్మెల్సీల్లో 28 ఎమ్మెల్సీలు అంటే దాదాపు 48% ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. మేయర్లు 13 మేయర్లు ఉంటే 9 మేయర్లు బీసీలకు ఇచ్చాడు అంటే 69%. జిల్లా పరిషత్ చైర్మన్లు 13 ఉంటే 6 బీసీలకు ఇచ్చాడు అంటే 46%. మున్సిపల్ చైర్మన్లు 84 ఉంటే 44 అంటే 53%. ఈ విధంగా తీసుకుంటే దాదాపు 40% నుంచి 60% దాకా ఈరోజు రాష్ట్రంలో ఈరోజు మేయర్లుగా కానీ వైస్ చైర్మన్లుగా కానీ మున్సిపల్ చైర్మన్లుగా కానీ ఇచ్చిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లుతుందని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. ఇదే కాకుండా పార్లమెంట్లో ఏదైతే 50% బీసీ రిజర్వేషన్ తీసుకురావాలని ప్రైవేట్ బిల్ తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది.
96 నుంచి నాకు తెలిసి 4 సార్లు కేంద్ర ప్రభుత్వంలో మీ ప్రభుత్వం ఉండింది. అప్పుడు 2 సార్లు బీజేపీ, 2014 ఇప్పుడు కూడా మీతోనే, ఇప్పుడు కూడా మీరు బీజేపీతో ఉంది. కనీసం ఒక్కసారైనా సరే చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ ఉండాలని చెప్పి కనీసం ఒక వాదన కానీ ఒక బిల్లు కానీ ఏ రోజైనా మీరు ఒక్కసారైనా కూడా ఆలోచన అయినా చేశారని అడుగుతా ఉన్నా. కానీ ఆలోచన చేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నా. ఇంకోటి కూడా చెప్పాడు, వడ్డెర్లకి ఇప్పుడు నేను ఇస్తా ఉన్నాను, మొట్టమొదటి వడ్డెర కులానికి సంబంధించి నేనే ఎమ్మెల్సీ ఇస్తానని. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏదైతే ఈ విధంగా బీసీలకు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ పదవులు ఈ విధంగా ఇవ్వాలి అని చెప్పి దాన్ని తీసుకొస్తే దాన్ని ఈరోజు ఖచ్చితంగా పాటించాల్సిన అవసరాన్ని జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఒక అంకురార్పణ చేస్తే ఈరోజు దాన్ని ఫాలో అవగా తప్పలేని పరిస్థితి మీ పరిస్థితి. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, 2019 ముందు మార్కెటింగ్ యార్డ్ చైర్మన్లుగా ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది ఎస్సీ ఎస్టీలు ఉన్నారు ఒకసారి ఆలోచన చేయండి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో దాదాపు 196లో 76 మంది 39% మార్కెటింగ్ యార్డ్ చైర్మన్లు అయ్యారు. ఎప్పుడు కూడా కలగా ఉన్న మార్కెటింగ్ యార్డ్ చైర్మన్లు కూడా అయిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. వడ్డెరకు సంబంధించి నువ్వు ఇచ్చావా ముందు? వడ్డెరకు సంబంధించి కులానికి సంబంధించి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఓడిపోయినప్పటికీ కూడా మండలిలో స్థానం కల్పించాడు యేసురత్నం అన్నగారికి. అది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారని చెప్పి రోజు తెలియజేస్తున్నావు. నువ్వు డప్పు కొట్టుకుంటున్నావు నేను ఇచ్చానని చెప్పి. ఇంకోటి కూడా చెప్పాడు, ఎవరో బడుగు అన్న వాళ్ళందరినీ తీసుకొని వచ్చి నేను బాగా ఇచ్చానంట. చాలా చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళని కూడా ఎవరు ఊహించని రాజకీయ పదవులు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదని ఏ మూలకెళ్ళినా చెప్తారు. ఒక అంగన్వాడీ టీచర్ని శాసనసభ్యురాలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఒక చిన్న కార్యకర్తని నందిగాం సురేష్ని ఎంపీని చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ విధంగా తీసుకుంటే అనేక మంది సామాన్య కార్యకర్తల్ని, చిన్న నాయకులని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మేయర్లుగా తీసుకొచ్చిన ఘనత ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఉంది అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లుతుంది, కానీ నీకు కాదని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. ఇదే కాకుండా ఇంకా ఆయన బీసీలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెట్టింది, బీసీలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక రకాలు ఇది చేసిందని మాట్లాడుతూ ఉన్నాడు. 2024 వచ్చిన తర్వాత ఈరోజు ఎంతమంది బీసీ నాయకులు నేను జైల్లో పెట్టావు? సరే, కారణాలు ఏదన్నా చూస్తే దారుణమైన కారణాలు. ఉదాహరణకి నిన్నగాక మొన్న శ్రీధర్ అప్పలరాజుని కొడుకు యాక్సిడెంట్ చేశాడు. యాక్సిడెంట్ అనేది దురదృష్టవశాత్తు ఖచ్చితంగా తెలిసి ఎవరు చేయరు, ఒక బిడ్డ పొరపాటున చేశాడు. తప్పకుండా దానికి సంబంధించిన ఒక తండ్రిగా ఒక చిన్న బిడ్డనికి సంబంధించి బాధ్యతగా కోర్టుకు, దాంట్లో అప్పలరాజుది ఏం పాత్ర ఉందని. ఇదే నెల్లూరులో సంవత్సరం క్రితం ఒక దొంగ ఇసుక లారీ తీసుకెళ్తూ 7 మంది దళితుల్ని పొట్టన పెట్టుకుంది. 7 మంది దళితులని ఏం కేసు పెట్టారు మీరు? బెయిలబుల్ కేసు పెట్టి విడుదల చేశారు. ఎందుకు? దానికి సంబంధించిన వ్యక్తి మీ అక్కడున్న స్థానిక ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు కాబట్టి, ఆయన లారీ కాబట్టి, దొంగ ఇసుక దోలుతుంది ఆయన కాబట్టి 7 మంది దళితుల్ని పొట్టన పెట్టుకున్నా బెయిలబుల్ కేసుకు పెట్టి వదిలేశారు. మీరా మాట్లాడేది బడుగు బలహీన వర్గాల గురించి? నిన్న విరూపాక్షన్న వాళ్ళ భార్యని చించి ఈయన మీద కేసు పెట్టి వీడియో కూడా రిలీజ్ అయింది. ఈ విధంగా దొంగ కేసులు, కార్మూరు సునీల్, జోగి రమేష్ అన్న, ఇలా తీసుకుంటూ పోతే అనంతపూర్లో బీసీ సోదరుని పొట్టను పెట్టుకుంది మీరు కాదా? ఒంగోలు జిల్లాలో మా సామాజిక వర్గానికి సంబంధించి యాదవ్ కుటుంబాలని ఇష్టానుసారంగా బూతులు కావాలంటే వీడియో చూడండి. ఏ విధంగా